హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ టీ స్టడీస్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన వెరీ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాక సాయంత్రం వరకు ఒక అప్డేట్ వచ్చింది గ్రూప్ 2 గురించి. గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ కింద 18 డిపార్ట్మెంట్లలో 783 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్ 2కు 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ, శాంతి భద్రతలు, వసతులు సిబ్బంది కొరత వంటి ఇబ్బందుల కారణంగా రెండోసారి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. సో గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ 2024 జనవరి 6 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాక తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది. అయితే కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఎగ్జామ్ తేదీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొత్త కమిషన్ తర్వాతనే గ్రూప్ 4 రిజల్ట్స్ అండ్ ఈ రిజల్ట్ మిగతా టీఎస్పీఎస్లో జరిగిన అన్ని రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ టాప్ ఫుడ్ సిటీలో హైదరాబాద్ ప్లేస్. హైదరాబాద్కు అరుదైన గుర్తింపు దక్కింది. వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్టులో స్థానం సంపాదించుకుంది. మన హైదరాబాదు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో ది బెస్ట్ ఫుడ్ సిటీల జాబితాను టేస్ట్ అట్లాస్ రూపొందించగా టాప్ 50లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ఈ లిస్టులో 39వ ర్యాంకు సొంతం చేసుకుంది. టాప్ 50లో 2 ఇండియన్ సిటీలు మాత్రమే నిలిచాయి. ఈ లిస్టులో ముంబై 35, హైదరాబాద్ 39 స్థానాలు నిలిచింది. ఢిల్లీ 56వ ర్యాంకు, చెన్నై 65వ ర్యాంకు, లక్నో 92వ ర్యాంకు దక్కించుకున్నాయి. రోమ్, బొలోగ్నా, నేపుల్ సిటీలు టేస్ట్ అట్లాంటి జాబితాలో వరుసగా 3 ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. ఈ 3 ఇటాలియన్ సిటీలే కావడం విశేషం. టాప్ 10 జాబితాలో వియన్నా, టోక్యో, ఒసాకా, హాంకాంగ్, టూరి, గజియాంటెప్, బాండుంగ్, ఇండోనేషియా దేశాలు నెక్స్ట్ చూసుకుంటే వాయుసేనలో పైలట్ కొలువులు. ఇది ఇంపార్టెంట్. ఇది ఇంటర్ మరియు డిగ్రీతో ఈ జాబ్స్ పడడం జరిగింది. దీంట్లో చూసుకుంటే మనకు రక్షణ రంగంలో ఉన్నతమైన కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి చక్కటి మార్గం. AF CAT, ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. AF CAT ద్వారా మొత్తం 317 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో అర్హత సాధించిన వారు ఫ్లయింగ్, గ్రాండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నత స్థాయి కొలువులను దక్కించుకోవచ్చు. తాజాగా AF CAT 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో AF CATతో ఉద్యోగాలు, అర్హతలు, పరీక్ష విధానాలు ఈ కింది విధంగా ఉంది. సో మనం ఇది చూసుకుంటే విద్యా అర్హతలు చూసుకుంటే ఫ్లయింగ్ బ్రాంచ్ ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అభ్యర్థులు ఇంటర్ ఆర్ 10+2లో ఉత్తీర్ణులై ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి. చూసుకుంటే ఏ విధంగా అంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ ఏదైనా గ్రూప్ ఉత్తీర్ణత సాధించాలి, లేదా కనీసం 60% మార్కులతో BE, BTech ఉత్తీర్ణులు అవ్వాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్హతలు కూడా ఉండాలి. సో ఇంటర్లో మనం మ్యాథ్స్, ఫిజిక్స్ చేసి ఉండాలి. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిగ్రీ ఏదైనా గ్రూప్ ఉత్తీర్ణత సాధించాలి, లేదా కనీసం 60% మార్కులతో BE, BTech ఉత్తీర్ణులై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు అర్హులే. డిగ్రీ ఫైనల్ చేస్తున్న విద్యార్థులు కూడా దీనికి అర్హులే. అండ్ నెక్స్ట్ చూస్తుంటే గ్రాండ్ డ్యూటీ టెక్నికల్స్. ఈ విభాగానికి అభ్యర్థులు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో లేదా అనుబంధ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కనీసం 60% మార్కులతో BE, BTech ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కనీసం 60% మార్క్స్తో ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే BTech ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్, అకౌంట్స్ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్ విభాగాలు కనీసం 60% మార్క్స్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఖచ్చితంగా దీనికి డిగ్రీ ఉండాలి. అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధించి 60% మార్కులతో BCom ఉత్తీర్ణులై ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ BCom ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్కు దరఖాస్తు చేసుకునేందుకు వయసు 20 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. గ్రాండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు వయసు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. సో ఆయా పోస్టులకు అనుసరించి ఆన్లైన్ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్, బ్యాటరీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్, ఫిజికల్ టెస్టులను నిర్వహించి తుది ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగం సొంతమవుతుంది. పరీక్షలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలిటరీ లాంటి మిలిటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీకు దీన్ని ఎట్లా అంటే మీరు ఇది వీలైతే మీరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఉచిత ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే TSPSC చైర్మన్ పై రాష్ట్రపతి గవర్నర్ లేఖ. TSPSC ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో ఆ సంస్థ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బాధ్యుడిగా చేయాలని గవర్నర్ తమిళసై నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయనున్నారని రాజ్భవన్ వర్గాలు అంటున్నాయి. జనార్దన్ పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే లీకేజ్ విషయంలో ఆయనదే బాధ్యత అని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి సిఫార్సులకు అనుసరించి ఆయన చర్యలు ఉంటాయని అంటున్నారు. సో ఈ TSPSC చైర్మన్ తీసేయాలంటే మనం రాష్ట్రపతి, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మనం దీన్ని
రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్ళని గవర్నర్ గారు ఆమెకు లేఖ రాస్తారు. ఆమె ఓకే అంటే అతన్ని తీసేస్తారు. అండ్ నెక్స్ట్ కొత్త సభ్యులను ఏర్పాటు చేసి అన్ని ఫ్రెష్గా చేస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే భారత్ రష్యాలది ఉభయ ప్రయోజనకర బంధం, ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. జయశంకర్ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత అభ్యర్థానికి రష్యా మద్దతు. సో నిన్న వీళ్ళు మనం రష్యా అండ్ మన ఇండియా, భారత్ రెండు కలిసి ఒక ఒప్పందాలను కుదుర్చున్నాయి. మన భారత్ తరపున వచ్చేసి విదేశాంగ మంత్రి జయశంకర్ అండ్ రష్యా తరపున వచ్చేసి సెర్గీ లావ్రోవ్ జయశంకర్ ఇద్దరు కొన్ని ఒప్పందాలు చేస్తున్నారు. అవి ఏంటంటే ఆర్థిక ఇంధన సాంకేతిక అనుసంధానత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై వారు సమాలోచనలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి సహా పలు సమకాలిక అంతర్జాతీయ అంశాలపైన చర్చించారు. అనంతరం జయశంకర్ లావ్రోవ్ సంయుక్తంగా విలేకరులతో సమావేశం అయ్యారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు మన ఇటీవల ఇలా అంటే జయశంకర్ అండ్ మన భారత రష్యాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ దిక్సూచి. సో ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి ఈ సంవత్సరం అంటే జనవరి 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6వ సారి బడ్జెట్ను పెట్టనున్నారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ చదవడానికి ముందు ప్రభుత్వం మరొక కీలకమైన వార్షిక పత్రాన్ని అందజేస్తుంది. అదే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ డాక్యుమెంట్ ఒక యాన్యువల్ రిపోర్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది వ్యవహారాల విభాగం దీన్ని తయారు చేసింది. ఇది ముగియపోతున్న ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి వివరాలను అందించి ఎకనామిక్ సర్వేను మొదటిసారిగా 1950-51లో సమర్పించారు. ఆ సమయంలో ఇది ప్రధాన కేంద్ర బడ్జెట్లో భాగం. 1964 తర్వాత ప్రధాన బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను విడిగా తయారు చేసి ప్రవేశపెడుతున్నారు. సో బడ్జెట్ కంటే ముందు ద ఎకనామికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక పత్రాన్ని రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడంటే ఈ ఒక 1 year అంటే మార్చి టు మళ్ళీ ఫిబ్రవరి వరకు జరిగిన ఎకనామికల్ మొత్తం సర్వే చేసి దాన్ని బడ్జెట్ ప్రవేశం పెట్టే ముందు ఒక రోజు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది 1964 నుంచి రెగ్యులర్గా ప్రవేశపెడుతున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక సర్వే 2023 ఆర్థిక సంవత్సరం ముఖ్యాంశాలు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుందని సర్వే పేర్కొంది. దీని వృద్ధికి దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు సహాయపడ్డాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించడం, వాణిజ్యం తగ్గడం వల్ల ఎగుమతులు తగ్గుముఖం పడ్డాయి. రాబోయే ఆర్థిక సంవత్సరం 2023-2024లో భారత ఆర్థిక వ్యవస్థ 6% నుంచి 6.8% వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2022-2023కి అంచనా వేసిన శాతం 7%తో పోల్చే ఇది తక్కువ. సో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసింది 7% వృద్ధి రేటుతో పోల్చితే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 6.5% వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అధిక క్యాపెక్స్, చిన్న వ్యాపారాలకు క్రెడిట్ వృద్ధి, ప్రైవేట్ వినియోగం, కార్పొరేట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్లను బలోపేతం చేయనున్నట్టు దీని గురించి ఆర్టికల్ వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అమూర్ ఫాల్కన్లుగా వివరించే డేగలు పెద్ద సంఖ్యలో నివసించడం వల్ల భారత్లోని ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధానిగా వ్యవహరిస్తారు. సో దీన్ని నాగాలాండ్ అంట. అమూర్ ఫాల్కన్స్ అనే పక్షులు పావురం పరిమాణంలో ఉండే ఒక రకమైన డేగ జాతి అటది చెందిన వేటాడే పక్షులు అటవి. సో నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ మానవ భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసిన పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదిక 2023 6 రకాల పరస్పర సంబంధిత పర్యావరణ అంశాలు ప్రస్తుతం నెక్స్ట్ చూసుకుంటే ప్రస్తుతం కలవరపెడుతుందని విపత్కర పరిమాణాలుగా వెల్లడించింది. వేగంగా జీవజాతులు అంతరార్థం, భూగర్భ జలాల క్షీణత, కరిగిపోతున్న మంచు, పర్వతాల రోదశలో వ్యర్థాలు పెరగడం, భూగోళం అనూహ్యంగా వేడెక్కడం, భద్రత లేని భవిష్యత్తు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక క్వశ్చన్గా మారిపోయింది మన తెలంగాణలో. రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకోవచ్చా? నేటి నుంచి ప్రభుత్వ 5 గ్యారెంటీలకు అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లు జత చేయాలి. దీంతో రేషన్ కార్డు లేని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే రేషన్ కార్డు లేకపోయినా కూడా పథకాల కోసం అప్లై చేసుకోవచ్చని, వాళ్ళని స్కీమ్ కోసం పరిగణలోకి తీసుకుంటామని సర్కార్ పేర్కొంది. అలాగే రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని తెలిపింది. త్వరలో కార్డులు మంజూరు చేస్తామని వివరించారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే WFIకి అడా కమిటీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 3 సభ్యులతో కూడిన అడా కమిటీని ఇండియన్ ఒలింపిక్ కమిటీ అసోసియేషన్ బుధవారం ఏర్పాటు చేసింది. ఉషు అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపేందర్ సింగ్ బజ్వా చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో హాకీ ఒలింపియన్ MM సౌమ్య, మాజీ షెట్లర్ మంజుషా కన్వర్. సో వీళ్ళు ముగ్గురు ఎవరెవరు? భూపేందర్ సింగ్ బాజ్వా, MM సౌమ్య, మాజీ షెట్లర్ మంజుషా కన్వర్ సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురుతోని అడా కమిటీని WFI కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన సంజయ్ ప్యానెల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని IOA ఇండియన్ ఒలింపిక్ వాళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఒక కమిటీ నిర్మించారు WFIకి అడా కమిటీ. దాంట్లో సభ్యులు వచ్చేసి మనకు భూపేందర్ సింగ్ బాజ్వా చైర్మన్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మాజీ షెట్లర్ మంజుషా అండ్ సౌమ్య, MM సౌమ్య గారు, వీళ్ళు ముగ్గురు ఒక కమిటీలో సభ్యులు. వెరీ ఇంపార్టెంట్ 1+2 కమిటీ ఇది. అండ్ నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.